నమస్తే దోస్తులుగా ఇయ్యాలటి ముచ్చట ఏంటంటే మనం గోడల పంపులు అయితే ఒక 500 మందికి అయితే మంచిగా పెళ్లి భోజనాలు అయితే ఎత్తున్నాంగా. ఈ పెళ్లి దావతలో ఒక 500 మంది కోసం అయితే ఒక 6 మేకలు అయితే కోసిరు మంచిగా పెద్ద పెద్ద. ఈ 6 మేకలను అయితే మనం మటన్ కర్రీ అయితే ఆల్రెడీ అండేసినాం. ఇక బగార్ రైస్ కోసం నీళ్లు కూడా పెట్టేసిన ఒక 70 కిలోల బగార్ రైస్ కూడా వేసేస్తున్నా. ఇక ఎండాకాలం కాబట్టి మనం పొద్దుగా నచ్చి మంచిగా మటన్ అలాగే బగార్ రైస్ అయితే జల్దీ అయితే వండుకున్నాం. ఇక చికెన్ అనేది కొంచెం లేట్ వచ్చింది కాబట్టి చికెన్ కోసం అయితే వెయిట్ చేసేస్తున్నాం. ఇక ఎంత ఎండలు కొట్టినా కానీ మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి మంచిగా చుట్టూ పచ్చగా పొలాలు అలాగే తోటలు అలాగే చెట్టు కూడా ఉన్నాయి కాబట్టి మంచిగా మనకైతే అస్సలు ఎండ అనేది కొట్టలేదు. చల్ల గాలి అయితే మంచిగా నచ్చింది. అక్కడ మా రాముల కాకైతే గంజలు అయితే గుంజడానికి బాగా ఇబ్బంది పడ్డది. మంచిగా మనకు ఒక 40 కిలోల చికెన్ కూడా వచ్చేసింది. ఈ చికెన్ ని చుక్క నీళ్ళు లేకుండా మంచిగా లగన్ చికెన్ ఫ్రై అయితే చేసేసినాం. టేస్ట్ అయితే జబర్దస్త్ కుదిరింది. ఇక మన తమ్ముడు అన్న ఒక్కసారి వీడియో తీయంటే వీడియో కూడా తీసేసినాం. ఇక రమేష్ అన్న కూడా ఒకసారి మన వీడియోలో పడ్డాడు. ఇక మనకైతే సతీష్ అన్న అయితే ప్రోగ్రామ్ ఇప్పించింది. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇక మన వీడియో నచ్చినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ కొట్టండి, షేర్ కొట్టండి, లైక్ కొట్టండి.